ఓ మంచి కారణం కోసం వారంతా ఒక చోటుకు చేరారు. ప్రశాంతంగా సాగుతున్న ర్యాలీలో ఊహాగానాలు మొదలయ్యాయి. జనం భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో జరిగిన ఈ పెను విషాదంలో 24 మంది చనిపోయారు. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్లో బాబా జై గురుదేవ్ సత్సంగ్లో అపశృతి చోటు చేసుకుంది. వారణాసిలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడ్డారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారు. వారణాసి చందౌలి మధ్య ఉన్న రాజ్ఘాట్ వంతెనపై ఈ సంఘటన జరిగింది. తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 నష్టపరిహారం ప్రకటించింది యూపీ ప్రభుత్వం. మద్య నిషేధానికి మద్దతిస్తూ బాబా జై గురుదేవ్ సంస్థాన్ వారణాసిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా ర్యాలీగా క్యాంపు వద్దకు తరలి వెళ్తుండగా రాజ్ఘాట్ బ్రిడ్జిపై తోపులాట జరిగింది. జనంలో ఓ వ్యక్తి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అంతే, తొక్కిసలాట జరిగిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. ఒకరిపై ఒకరు పడడంతో ఆధ్యాత్మిక నగరంలో మరణ మృదంగం మోగింది. आए थे सत्संग में, वहाँ से बहुत जोर एकदम भीड़ में सब लोगों ने उधर से धक्का मारा, मतलब सबको पीछे करके बैक करके बहुत बिगड़ भीड़ में उसमें दबकर मेरी माता और मैं भी बहुत, जब मैंने भी घोड़े सब दर्द हो रहा है, बहुत से लोग मर गए. 3000 మందికి అనుమతి ఉన్న బాబా జై గురుదేవ్ కార్యక్రమానికి దాదాపు 1,00,000 మంది హాజరవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు చెప్తున్నారు. రాజ్ఘాట్ బ్రిడ్జిపైకి వచ్చేసరికి అంతమందిని అదుపు చేయడం సాధ్యం కాలేదని చెప్తున్నారు. అయితే సంస్థాన్ సభ్యులు మాత్రం పాలనా యంత్రాంగం లోపం కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. వంతెన పైకి వెళ్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారని, అంతలో బ్రిడ్జ్ కూలిపోయిందనే వార్తలు రావడంతో భక్తుల మధ్య తోపులాట జరిగిందని చెప్పారు. వారణాసి తొక్కిసలాటపై గోవాలో బ్రిక్స్ సదస్సులో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని ట్విట్టర్ ద్వారా అధికారులను ఆదేశించారు.